మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 5వ వచనం చదువుదాం. అటు పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే కనబడెను. వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు. చిన్నమాట ప్రార్థన. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, ఘనుడవగు దేవా, నీకు స్తోత్రము. నీ దయాపూర్వక సంకల్పాన్ని బట్టి మమ్మల్ని అందరినీ వేళలా సమకూర్చి నిన్ను పాడి స్తుతించి కీర్తించి నా సహోదరులు ఇంతవరకు మహింపరిచారు. ప్రార్థనా విజ్ఞాపనలు సమర్పించారు. అవన్నీ మీరు మౌనంగా స్వీకరించారు. మా స్తుతులపై ఆసీనులై మమ్మల్ని ఆశీర్వదించనించారు. నా తండ్రి, నీ వాక్యం దగ్గరకు వస్తున్నాము నాయన. నీ వాక్యమే మా ప్రాణములకు సేద తీర్చేది, కర్తవ్యాన్ని బోధించి మమ్మల్ని కార్యోన్ముఖులను చేసేది నీ వాక్యమే తండ్రి. నీ వాక్కు మాకు అందించి మమ్మల్ని బలపరిచి ప్రోత్సహించు. నీ దాసుడు అల్పజ్ఞుడు ప్రభు, నీ రక్తముతో కడిగి పరిశుద్ధపరిచి తక్కువ తెలిసిన నీ దాసుని మరుగు చేసి నీవే నీ బిడ్డలందరినీ ఉద్దేశించి నీ దాసుని కూడా ఉద్దేశించి అందరితో మాట్లాడమని, ఉపదేశాన్ని అడ్డగింప చూసే దుష్టాత్మల దయ్యపు శక్తులు, సైతాను శక్తులను యేసు నామములో బంధిస్తున్నాం. పూర్తిగా మీరే అధ్యక్ష స్థానం అందుండి మీ వాక్కు వెల్లడి చేయమని యేసు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభునందు ప్రియులారా, మనం చదువుకున్న ఈ వాక్య భాగాన్ని మళ్ళీ ఒక్కసారి చదువుకుందాం. చూడండి, ప్రభువు సిలువలో ప్రాణం పెట్టి పునరుద్ధానుడై 3వ నాడు తిరిగి లేచిన తరువాత ఆయన ఎవరెవరికి కనబడ్డాడో ఆ ప్రస్తావన ఇక్కడ తీసుకొని వచ్చాడు. ఒకసారి చూడండి. 5వ వచనం నుంచి, ఆయన కేఫాకును తరువాత 12 కనబడెను. అటు పిమ్మట 500 కంటే ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయం అందే కనబడెను. వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచున్నారు, కొందరు నిద్రించారు. యేసు ప్రభు పునరుద్ధానుడైన తరువాత తనను తాను మరణమును గెలిచి సజీవుడుగా కనపరుచుకున్నటువంటి వ్యక్తుల సంఖ్య దాదాపు 500 మంది కంటే ఎక్కువ. కానీ మీరు ఒక్కసారి అపోస్తలుల కార్యములు మొదటి అధ్యాయము 15వ వచనంగా చూడగలిగితే, ఆ కాలమందు ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా పేతురు వారి మధ్య నిలిచి ఇట్లా నిన్ను అట్లాగు ప్రభు తన్ను తాను బయలుపరుచుకున్న వారి సంఖ్య ఎంత? 500 కంటే ఎక్కువ. సరే, 500 వేసుకుందాం. కానీ దేవుడు తన్ను తాను బయలుపరుచుకున్న, సజీవుడిగా తన్ను తాను కనపరుచుకున్న ఆ 500 మంది కంటే ఎక్కువ మంది ప్రజల్ని మనం పరిశీలిస్తే అందులో 120 మంది మాత్రమే మేడగదెక్కారు. అది ఇక్కడ మనం చదువుకునే వచనం 1:15. ఆ కాలమందు ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా పేతురు వారి మధ్య నిలిచి ఇట్లా నేను అక్కడ నుంచి మ్యాటర్ మాట్లాడుతూ ఉంటాడు. కిందకి పోయిన తర్వాత 2వ అధ్యాయంలో వారంతా కూడా పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. ఇప్పుడు ప్రభు తను తాను బయలుపరుచుకున్న వాళ్ళ సంఖ్య 500 అయితే మిగిలిన 380 మంది ఎక్కడ? వాళ్ళకి బయలుపరుచుకోలేదా? స్పష్టంగా వాళ్ళకి తను తాను అగపరుచుకోలేదా? వాళ్ళతో మాట్లాడలేదా? స్పష్టంగా కనపడ్డాడు కదా. సిలువలో చనిపోవటం వాళ్ళు చూశారు, సమాధి చేయబట్టం చూశారు, పునరుద్ధానుడై మహిమతో తిరిగి లేవటం కూడా చూశారు. ఇంత స్పష్టంగా మృతిని గెలిచి సజీవుడై తాను చెప్పిన ప్రకారం లేచినటువంటి ప్రభువుని వారు చూసి, నాకు తెలిసి అలాంటి స్పష్టమైన దర్శనం ఒక వ్యక్తికి కలిగితే ఆ వ్యక్తి ఆ దర్శనం నుండి మళ్ళుకోవటం దాదాపు కష్టం. కానీ మనం గమనిస్తే ఆ దర్శనానికి కనెక్ట్ అయిన వాళ్ళు 120 మంది మాత్రమే మనకు కనపడతారు. అంటే 500 మంది కంటే ఎక్కువ మందికి తను తాను బయలుపరుచుకున్న ప్రభువు చెప్పినటువంటి ఆ విషయాన్ని నెరవేర్చడానికి, భూదిగంతముల వరకు ప్రభు కొరకు సాక్షులై ఉండడానికి,
అలాగే ఆయన వాగ్దానం చేసినటువంటి పరిశుద్ధాత్మను పొందడానికి ఒక 120 మందికి మాత్రమే ఆసక్తి ఉంది. దేవుడు ఎవరిని బలవంతం చేయడు, తన విషయాలు స్పష్టపరుస్తాడు. ఆ విషయాలను స్పష్టంగా తెలుసుకున్న తరువాత సదరు వ్యక్తులు తమంతట తాము ఆసక్తి కనపరిస్తే అప్పుడు ఆయన ఇంకొక 2 అడుగులు ముందుకేసి తన ఆసక్తిని కూడా మన ఎడల వ్యక్తపరుస్తాడు. మనం మన ఆసక్తిని దేవుని విషయంలో వెల్లడి చేయకపోతే ఆయన మన కొరకు ఆసక్తి కలిగి ఎందుకు పరుగులెత్తాలి? సో ఆసక్తి కలిగి వెతుకుతున్న వాళ్ళు ఎవరు? ఆయనతో కలుసుకోవడానికి ఆశపడుతున్న వాళ్ళు ఎవరు? ఆయన ఇచ్చేటువంటి ఆ పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవటానికి ఆశగల వాళ్ళ ఆ వ్యక్తులు ఎవరు? ఆ హృదయాలు ఏవి? అంతేకాదు, ఆసక్తి చూపని 380 మందిని పక్కన పెడితే ఆసక్తి కలిగి ఎవరైతే దేవుడు వాగ్దానం చేసినటువంటి పరిశుద్ధాత్మను పొందడానికి మేడగదెక్కారో ఆ 120 మంది, ఇక్కడ గ్యాదర్ అయినటువంటి 120 మంది దేవుని ప్రత్యేకమైన శక్తి చేత నింపబడ్డట్టు మనకు అర్థమవుతుంది. ఇప్పుడు 500 మంది కనపడ్డాడు. 500 మందికి అభిషేకాన్ని ఇచ్చాడా? లేదు. ఒలీవల కొండ మీద ఆరోహణమైన తర్వాత ఆయన మాట చొప్పున వెళ్ళి యెరూషలేము నుండి వెళ్ళక, నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు మీరు కనిపెట్టుకోండి, నేను మీ మీదికి పరిశుద్ధాత్మ శక్తిని పంపుతాను, పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు, అప్పుడు యోదయ, సమరయ, యెరూషలేము భూ దిగంతముల వరకు మీరు నాకు సాక్షులై ఉంటారు. రాజ్యాధికారం కాదు, లోకాధికారం కాదు, ఈ అధికారాలన్నిటికీ మించిన దైవాధికారం పరిశుద్ధాత్మ తానే మీకు అనుగ్రహిస్తాడు. ఆ శక్తిని పొందుకుంటే అప్పుడు మీరు నాకు సాక్షులుగా నిలవగలుగుతారు, లేకపోతే కష్టం. ఇప్పుడైతే మీరు శక్తిహీనులుగా ఉన్నారు, ఆ ఆత్మశక్తిని పొందుకోండి, అప్పుడు ఇక మీకు ఎదురు ఉండదు అని ప్రభు చెప్పాడు. చెప్పిన మాట ప్రకారం వీళ్ళు వెళ్ళి మిగిలిన వాళ్ళకి చెప్పారు, అందరూ కలిసి ఒక 120 మంది. నా పాయింట్ ఏంటంటే 500 మంది ఎటుపోయారు, 380 మందికి ఎందుకని ఆసక్తి లేదు? అంటే దేవుని పునరుద్ధాన దర్శనం అయితే చూశారు, కానీ అరే ఎందుకు మనకైనా తను బయలుపరుచుకున్నాడు, తర్వాత మనం చేయాల్సినటువంటి విషయం ఏంటి, మన కర్తవ్యం ఏంటి అన్న ఆలోచన వాళ్ళకి రాలా. దైవాసక్తి పక్కన పెట్టి బహుశా వారు వేరే ఆసక్తికి వెళ్ళిపోయినట్టున్నారు. ఆసక్తులు, రకరకాల ఆసక్తులు ఉన్నాయి. కొంతమందికి లోక ఆసక్తి ఎక్కువ. ఆఖరికి దేవుడికి భక్తి చేసినా కూడా లోకాసక్తి కోసమే చేస్తారు. దేవుడిని ప్రేమించినా, దేవుడికి ప్రార్థించినా, దేవుడికి భజన చేసినా, దేవుని పాదాల దగ్గరికి వచ్చినా, ఆఖరికి మందిరానికి వచ్చినా కూడా నాకేంటి, మనకేమన్నా పని అయిద్దా కాదా? ఇదే గొడవ. అంటే ఆ ప్రేమలో, ఆ భక్తిలో, ఆ ఆత్మీయతలో, ఆ ఆరాధనలో కూడా నాణ్యత ఉండదు. ఇదిగో నీకు భజన చేస్తున్నా అన్నకు అచ్చ లైన్ చేయి అన్నట్టు, అంత కమిషన్ బేసిక్ అన్నమాట. ఇదిగో వచ్చి 3 గంటలు వాడు మైండ్ తిన్నా కూడా అట్నే కూర్చున్నా, మనకు కొంచెం కనిపెట్టున్నాను, చూడు నడుములు పోయిందా కూర్చుంటున్నా, మరి ఏం చేస్తావు ఏమో మరి. ఇదే కదా నీకు కావాల్సింది, అందుకే వచ్చి ఇట్లా చేస్తున్నా, కాస్త కనిపెట్టు, బాగా ఇబ్బందులుగా ఉన్నాయి. అది కళ్ళజోడు ఇంకోటి ఏంటన్నా తేడా పడింది, ఇంకోటి తీసుకురమ్మను. అంటే బ్లర్గా కనపడుతుంది మొఖాలు, అందుకని ఇంకొకళ్ళు ఇచ్చారేమో నాకు అని డౌట్ వచ్చింది నాకు, అందుకే ఇందాక చూసుకుంటున్నా. సంతోషం, స్తోత్రం చెప్పండి. ఫ్రీగా మాట్లాడుకుందాం. సంవత్సరం అంతంలోకి వచ్చాం అసలుకే, అందుకని ఫ్రీగా మాట్లాడుకుందాం, ఫ్రెండ్లీగా. దేవుని సహవాసంలో మనం కూడా మంచిగా సహవాసులుగా మాట్లాడుకుందాం. ప్రసంగం, నేను ఒక స్పీకరు, మీరు విశ్వాసులు అన్నట్టుగా ఆలోచించొద్దు. మన ఫ్యామిలీ, ఇక్కడ ఉన్నవాళ్ళు, లైవ్లో ఉన్నవాళ్ళు, వాళ్ళు కూడా తండ్రి సన్నిధి ఫ్యామిలీ, అందరం కలిసి మాట్లాడుకుందాం కొద్దిగా. అసలు సంగతి నేను తెలుసుకుందాం ఈరోజు. లోకాసక్తి బాగా తలకెక్కించుకొని ఆఖరికి భక్తి చేసినా కూడా లోకాసక్తితోనే భక్తి చేసేటువంటి వ్యక్తులు కొంతమంది ఉంటారు. కానీ దేవుడు
హృదయాలు ఎరుగును కదా. ఒకడు వచ్చి భజన చేస్తున్నాడంటే లోపల ఏం ఆశించి భజన చేస్తున్నాడో ఆయనకి తెలుసు. ఒకడు వచ్చి పొగుడుతున్నాడంటే ఏం ఆశించి పొగుడుతున్నాడో ఆయనకి తెలుసు. ఎందుకంటే ఆయన గురించి ఆయన మనుషుల ఆంతర్యం ఎరిగిన వాడని రాస్తుంది బైబిల్లో. యథార్థంగా నిజంగా దేవుడు ఇచ్చినా ఇయ్యకపోయినా నా తండ్రిని ఆరాధించుకోవాలి, ఇప్పటికే ఎన్నో చేశాడు, నా కోసం ప్రాణం పెట్టాడు, అంతేకాదు నా జన్మకు కారకుడు ఆయనే, నా మనుగడకు కారణం ఆయనే, ఎన్ని నాళ్ళు ఎన్నోసార్లు మరణం నన్ను సంధించిన నా ప్రాణాన్ని నిలిపి ఇంకా భూమి మీద నేను ఆయన కొరకు ఫలించడానికి నన్ను నిలిపినవాడు ఆయనే. గనుక నేను ఆయన కొరకు ఫలించాలి, ఆయన మయంపరచాలి, ఆయన చిత్తం నెరవేర్చాలి. నా బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు అంటావా, అవన్నీ ఆయనే తీసేసుకుంటాడు. ఇబ్బంది ఉంది, ఉన్నాడు కదా, సజీవుడు కదా, సర్వశక్తి గలవాడు కదా. కాబట్టి వాటి గురించి నేనేం ఆయన్ని కాకబట్టాల్సిన అవసరం ఏం లేదు. నేను జెన్యూన్గానే, యథార్థంగానే, నిజాయితీగానే, ప్రతిఫలాపేక్ష లేకుండా నా ప్రభువుని సన్నుతిస్తా. ఇక ముందు మేలులు చేస్తాడని నీ కాకబట్టం కాదు, ఆల్రెడీ ఇప్పటికే చేయాల్సిన మేలన్నీ చేసేశాడు. హల్లెలూయా. ఇంకేం చేయాలి? సన్నుతించెదను దయాళుడవు నీవని, యెహోవా నీవే దయాళుడవని నిన్ను సన్నుతించెదను. ఆల్రెడీ నువ్వు దయగలవాడి. సన్నుతించెదను దయాళుడవు నీవని, సన్నుతించెదను దయాళుడవు నీవని, యెహోవా నీవే దయాళుడవని నిన్ను సన్నుతించెదను. యెహోవా నీవే దయాళుడవని నిన్ను సన్నుతించెదను, సన్నుతించెదను దయాళుడవు. ఎందుకయ్యా? ఎందుకు సన్నుతిస్తావు? సర్వసత్యములో నన్ను నీవు నడిపి ఆదరించిన పరిశుద్ధాత్ముడా, కృపాధారము నీవేగా, శాలేము రాజా నిన్ను సన్మానించెదను. కృపాధారము నీవేగా, శాలేము రాజా నిన్ను సన్మానించెదను, సన్నుతించెదను దయాళుడవు నీవని, యెహోవా నీవే దయాళుడవని నిన్ను సన్నుతించెదను, యెహోవా నీవే దయాళుడవని నిన్ను సన్నుతించెదను. స్తోత్రం. అందులో జ్యోతుడు ఎందుకు సన్నుతించాలి అనేది, తాను ఎందుకు సన్నుతిస్తున్నాడో భక్తుడు చెప్తాడు. సర్వసత్యంలోకి నన్ను నడిపించావు, లేకపోతే అంధకారంలో అగ్నిగుండానికి పోయేవాడిని, అందులో నుంచి నన్ను బయటికి తీసుకొచ్చి జీవము గల దేవుడు ఎవరో నాకు తెలిసేటట్టు చేసి ఆయన రక్తంలో నన్ను గడిగి సర్వసత్యంలోకి నన్ను నడిపించి కృపతో నన్ను ఆదరించి కృపను నాకు ఆధారంగా చేసి అయ్యా నన్ను రక్షించావు. ఇంకేం చేయాలి నువ్వు నాకు? శరీరానికి ఎన్ని ఇస్తే ఆత్మనాశనం అయితే కష్టమేగా రేపు. శరీరానికి ఎన్ని అనుభవిస్తే ఏం లాభం నాయనా, ఇది కొద్ది రోజుల్లో పోయేది, కానీ ఎప్పటికీ నిలిచి ఉండే ఆత్మను రక్షించావే. ఇప్పటికే నువ్వు చేయాల్సిందన్నీ చాలా చేసావు, ఇక ముందు కూడా చేస్తావు. కనుక ఏదో కాకాబడితే కొన్ని పనులు అవుతాయి అన్నట్టు ఏదో స్పెషల్గా కాకాలు పట్టేది ఏం లేదు నాయన. హృదయపూర్వకంగా నువ్వు ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా, కష్టాలైనా సుఖాలైనా అవమానాలైనా ఆనందాలైనా ఏవైనా నిన్ను సన్నతిస్తా అంతే. నాకు నువ్వంటే ఇష్టం. నా సృష్టికర్తవి గనుక, నా ఉనికికి ఆధారం గనుక, నీ మహిమ నిమిత్తం నన్ను నిర్మించుకున్నావు గనుక నిన్ను సన్నుతిస్తా అంతే.
కానీ కొంతమంది ఆసక్తి లోకాసక్తి, దాన్ని దృష్టిలో పెట్టుకొని దైవాసక్తిని కనపరుస్తారు. అట్లా కాకుండా లోకాన్ని ఆర్జించడానికో లోకాన్ని అనుభవించడానికో దేవుణ్ణి కాకబట్టే దాఖలా కాదు. దేవుని కొరకు ఆసక్తి కలిగి ఉన్న వాళ్ళు ఒక 120 మంది తేలారు. వాళ్ళని ఎక్కిచ్చాడు మేడగది. ఒరిజినల్ సరుకు 120. అంటే చూడండి, 2 భాగాలకు పై చిలుకు వేరే సరుకు తేలింది. ఆయన విజిట్ చేసిన వాళ్ళు 500 మందికి పై చిలుకులో 2 భాగాలకు పై సరుకు వేరే సరుకు తేలింది. ఒక భాగం మాత్రమే సరైనటువంటి వ్యక్తులు చెర్లైన్లో. ఆ తర్వాత ఏం జరిగిందో మీకు తెలుసు. ఆ 120 మంది కాస్త 10 రోజులు వాళ్ళు ప్రార్థనలో కనిపెట్టుకున్నారు. ఎందుకంటే ప్రభువు చెప్పాడు, ఈ 10 రోజులు అనుకోని వాళ్ళు కూర్చోలా. ప్రభువు ఎప్పుడు ఆయన శక్తిని పంపితే అప్పుడు అని వాళ్ళు ప్రభు చెప్పిన దగ్గర నుంచి వెళ్ళి మేడగది మీద ప్రార్థన చేయటం మొదలుపెట్టారు. వాళ్ళ లోపాలు దిద్దుకొని సరిదిద్దుకొని, దేవా ఎక్కడన్నా మేము ఇంకా అభ్యంతరకరమైన విషయాలు ఉంటే మమ్మల్ని చక్కదిద్దయ్యా, మమ్మల్ని శుద్ధి చేయయ్యా, మమ్మల్ని నీ శక్తితో నింపయ్యా, మమ్మల్ని కడుగయ్యా, మమ్మల్ని పవిత్రపరచయ్యా, మా నోటి మాటలు హృదయాలోచనలో సర్వ ప్రవర్తనలో ఉన్నటువంటి కల్మషాన్ని కడుగు, నీ అగ్ని చేత మమ్మల్ని దహించు, నూతనపరచు, శక్తితో నింపు, నీ కొరకు బ్రతకాలి, నీ కొరకు ఫలించాలి ప్రభువా అని వాళ్ళ ఆసక్తి చూడండి. ఒక వారం చేద్దామా, ఒక 3 రోజులు చేద్దామా, లేకపోతే 2 రోజులు చేద్దామా, ఒక రాత్రి చేద్దామా, ఒక పగలు చేద్దామా, లేకపోతే 10 రోజులు చేద్దామని డేట్లు పెట్టుకోవాలా. అది 1 రోజులో పంపిస్తాడో, 10 రోజుల్లో పంపిస్తాడో, నెలకు పంపిస్తాడో, 40 రోజులకు పంపిస్తాడో, 4 నెలలకు పంపిస్తాడో, వచ్చే సంవత్సరం పంపిస్తాడో. ఆయన అయితే శక్తి పొందక మునుపు మీరు వెళ్ళొద్దన్న మాట వాడాడు కాబట్టి ఆయన ఇష్టం, ఆయన ఎప్పుడన్నా పంపించనే. ఎందుకంటే పని ఆయనది. ఎలా తొందర పెట్టాలో, ఎలా హడావుడి చేసి లైన్లోకి తీసుకెళ్లాలో ఆయనకు తెలుసు. కాబట్టి మనకి ఎప్పుడు సమయం ఆసన్నమైందంటే అప్పుడు పంపుతాడు, ఇబ్బంది ఏం లేదు, మనమేమి ఆందోళన పడాల్సిన అవసరమే లేదు అని దేవుని పాదాల చెంత అంతమంది కాచు కూర్చున్నారు. వాళ్ళు ఎందుకొరకు ఆసక్తి కలిగి కూర్చున్నారు? ప్రభువు చెప్పిన మాటను బట్టి ఆ శక్తిని పొందడానికి కేవలం అందుకొరకు ఆసక్తి కలిగి కాసుకొని కూర్చున్నారు. ఈ రెండో ఆలోచన లేదు. ప్రార్థన చేస్తున్నారు, కూర్చుంటున్నారు, మాట్లాడుకుంటున్నారు, ప్రభు తలంపులు గుర్తు చేసుకుంటున్నారు. ఇక అదే డిస్కషన్, వేరే టాపిక్ లేదు. తిన్నారో లేదో రాయబడలేదు అక్కడ. ఇక వాళ్ళంతా కూడా అదే సంభాషణ. ప్రభు అసలు ఆయన మాటలు అన్ని తలపోసుకుంటూ ఇక ఆయన ధ్యాస, ఆయన ధ్యానం, ఆయన వ్యవహారంలో ఉండిపోయారు. రాత్రి పగలు తేడా లేదు. చివరికి ఏం జరిగిందో మీకు తెలుసు. 10 రోజులు అయింది. పెంతెకోస్తు పండుగ నాడు పరిశుద్ధాత్మ అభిషేకం వారి మీదికి వచ్చింది. ఆత్మాభిషేకం వారి మీదకి వచ్చినప్పుడు పావురాకారంతో వచ్చిందా, మంచు వలె కురిసిందా, జలము వలె వారి మీదకి వచ్చిందా? పరిశుద్ధాత్మ మంచుతో పోల్చబడ్డాడు, జలముతో పోల్చబడ్డాడు, పావురాకారంగా వచ్చాడు ప్రభు మీదికి. రకరకాలుగా పోల్చబడ్డాడు, వాయువుతో పోల్చబడ్డాడు, పరిశుద్ధాత్మ రకరకాలుగా పోల్చబడ్డాడు. కానీ వారి మీదికి అగ్ని నాలుకలుగా విభాగింపబడి వారి మీద ఒక్కొక్కరి మీద వ్రాలిను అని రాస్తుంది. అగ్ని చేసే పనేంటి? దహించుట, శుద్ధీకరణ. ప్రభు మీదికి పరిశుద్ధాత్మ పావురాకారంతో వచ్చాడు. నిష్కపటమైన పక్షి, పావురము వలె నిష్కపటులు అన్నాడు. పావురానికి కాపట్యం తెలియదు, కపటత్వం తెలీదు. ఉన్నంతవరకు అది యథార్థంగా ఉంటుంది, జెన్యూన్గా ఉంటుంది, నిజాయితీగా ఉంటుందంట. నాకేం తెలుసు, బైబిల్లో రాసుంది. మరి పావురపు హృదయం కూడా ఎరిగినవాడు ఆయన. అందుకే పావుల వలె వివేకులను, పావురము వలె నిష్కపటులునై ఉండండి అన్నాడు. కాబట్టి నిష్కపటమైనటువంటి పావురాకారాన్ని పోలి ప్రభు మీదకి వచ్చాడు. కానీ శిష్యుల మీదకి వచ్చినప్పుడు ఆయన అగ్ని వలె దిగి వచ్చాడు. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు 2 అవసరం. 1 శుద్ధీకరణ అవసరం, 2 శక్తి అవసరం. అగ్నిలో ఈ 2 ఉన్నాయి. అగ్ని
కల్మషాన్ని దహిస్తుంది, 2 అగ్ని శక్తిని ఉత్పత్తి చేస్తుంది. అగ్నిలో వెలుగు కూడా ఉంది. అర్థమైందా? అగ్నిలో వెలుగు ఉంది, శక్తి ఉంది, కల్మషాన్ని దహించేటువంటి ప్రభావం ఉంది. అగ్నిగా దిగొచ్చాడు, వాళ్ళని శుద్ధీకరణ జరిగించి శక్తితో నింపి ఆధ్యాత్మికమైనటువంటి ఆత్మ సంబంధమైన వేడి వారిలో పుట్టించాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఆ చిన్నవానికి వెట్ట కలుగగా వాడు బ్రతికెను. చచ్చిపోయినోడి మీద ఎలీషా చేతులు కాళ్ళు పారదాచుకొని వాని మీద పరుండి వాని కొరకు ప్రార్థన చేసినప్పుడు ఆ చిన్నవానికి వెట్ట కలిగి వాడు బ్రతికాడని రాసుంది. షూనేమీరాలి కొడుకు. నీకు తెలుసు, చదివారు మీరు. టపిమని తీసి చదివేవాళ్ళు ఉంటే చదవచ్చు, అయిపోద్ది, ఇబ్బంది లేదు. అది 2 రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో షూనేమీరాలు ఇంటికి పోతాడు కదా ఎలీషా, అక్కడ ఏలియా కూడా అంతే చేస్తాడు. సారేపత విధవరాలి కొడుకు విషయంలో ఏలియా అలా చేస్తాడు, షూనేమీరాలి కొడుకు విషయంలో ఎలీషా అలా చేస్తాడు. అవునా? ఆ చిన్నవానికి ఏం కలిగిందట? వెట్ట కలుగగా అంటే వేడి. అగ్ని కల్మషాన్ని దహించింది, వారిని శక్తివంతులను చేసింది, వారిలో ఆధ్యాత్మిక వేడి రగిలించింది. అందుకే ఆ వేడి ఆరిపోవద్దు అన్నాడు. అది ఎడతెగక ప్రార్థన చేయండి, ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ఆత్మను ఆర్పకుడి అన్నాడు. ఆర్పొద్దు, ఆరిపోయింది అనే పదాలు 2 చోట్ల వాడతాం. ఒకటి, వేడి చల్లారిపోయింది, ఆరిపోయింది. అలాగే దీపము ఆరిపోయింది. దేవుడు 3 చర్యలు చేశాడు. 1, వారిని శుద్ధి చేశాడు అగ్ని చేత. 2, వెలిగించాడు. 3, వారిలో ఆధ్యాత్మికమైన వెట్ట పుట్టించాడు. ఆ పుట్టినటువంటి వెట్ట వారు తాము బ్రతుకుటయే గాక ఎదుటి వాళ్ళని కూడా బ్రతికించడానికి అది ఉపయోగపడింది. హల్లెలూయా. ఇలాంటి ప్రభావం నింపబడ్డానికి అక్కడ ప్రభువుకు అందుబాటులోకి వచ్చిన వాళ్ళు ఆసక్తి పరులు, దైవాసక్తి కలిగినటువంటి వారు. ఇప్పుడు మీరు 380 జాబితాలో ఉంటారా, లేకపోతే 120 జాబితాలో ఉంటారా అనేది మీకు మీరు, నాకు నేను వేసుకోవాల్సిన ప్రశ్న. అది అందుకు ఈ పాయింట్ ఎత్తింది. స్తోత్రం. 380 బ్యాచా లేకపోతే 120 బ్యాచ్? మీరు అసలు మీ ఆసక్తి ఏంటి? మీరు ఏ విషయాల్లో భారం కలిగి ఉన్నారు?